తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. నిన్నటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 20గా ఉండగా శనివారం కొత్తగా మరో 9 కొత్త కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. రంగారెడ్డిలో ఒకరికి కోవిడ్, నీలోఫర్ ఆసుపత్రిలో 2 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే కరోనా బాధితులకు చికిత్స కోసం ఆయా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. కరోనా కొత్త వేరియంట్ జెన్ 1 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. ఆందోళన పడకుండా అప్రమత్తంగా ఉంటే కరోనాను సులభంగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.